ఇది చెప్తే అలానే చెయ్యాలి. అవును సత్య, నువ్వు హైకోర్టులో లాయరు కావచ్చు గాని ఈ వియ్యపురాలి మాట వినక తప్పదు. అవునా మహేష్? నోవే ఆంటీ, నా ఓటు మీకే. మీరు నన్ను ఎలా పిలిచినా నాకోకే. అది నా అల్లుడంటే. అబ్బో, అప్పుడే అత్తగారిని అల్లుడు బాగానే వెనకేసుకొస్తున్నాడే. సరే సరే, మన మాటలతో పంతులు గారిని డిస్టర్బ్ చేయకూడదు. కాసేపు సైలెంట్గా ఉండండి. అమ్మా, మంగళసూత్రాలు మార్చే కార్యక్రమానికి సమయం ఆసన్నమైంది. మార్చుకునేవారు వచ్చి కూర్చోండమ్మా. రండి. బాబూ, మీ చేతులతో మీ ఆవిడ మెడలో ఆ మంగళసూత్రాన్ని తీసివేయండి. ఒక్క నిమిషం అండి. ఏంటక్కా? ఏమండి, అత్తయ్య మామయ్య లేరి? ఇంకా రాలేదేంటి? అది అది చెప్పండి. వాళ్ళు రావట్లేదు. ఎందుకు బావగారు? అంటే అది అది వాళ్ళు నిజంగానే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు, కానీ ఏదో పనిపడి రాలేకపోయారు. నిజమా అండి? నిజం అమృత. సరే సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక కార్యక్రమం స్టార్ట్ చేయండి. బాబూ, ఆ నల్లపూసలు మంగళసూత్రాలు మీ ఆవిడ మెడలో వేయండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మయ్య, ఇన్నాళ్ళకి నీ మెడలో ఈ బంగారపు చైన్ పడింది అమృత. సరే సరే, నెక్స్ట్ మా ఆనంది క్యూలో ఉంది. ఆనంది, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. బావా, వెళ్ళు. బాబూ, ఈ నల్లపూసలు గుచ్చిన మంగళసూత్రాన్ని మీరు మీ ఆవిడ మెడలో వేయండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆపరా. రండమ్మా, కరెక్ట్ టైంకి వచ్చారు. వచ్చి మీ కొడుకు కోడల్ని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. అమ్మా, అసలు నువ్వెందుకు వచ్చావు? నేను రాకపోతే ఈ కార్యక్రమం జరిపించేద్దావనా? శుభమా అంటూ జరుగుతున్నదాన్ని ఎందుకమ్మా నువ్వు అడ్డుకుంటావు? ఇది శుభం కాదురా, అశుభం. ఒక్కసారి చేసుకున్నదే కాకుండా ఈ ఆనందిని రెండోసారి పెళ్లి చేసుకుంటున్నావు. అది చాలదా? పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇది జరగాల్సిన తంతే కదండి. అది ఆడపిల్లకి, కానీ ఈ ఆనంది తల్లి కాబోతోంది. చూడండి, ఇప్పటికీ మా ఆనందిని చాలాసార్లు చాలా మాటలు అన్నారు. ఇక చాలు. తననేమైనా అంటే మాత్రం మేము ఊరుకోము. ఏం చేస్తారే? ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? ఏం చేస్తారు?
అనవసరంగా ఈ గొడవలన్నీ ఎందుకమ్మా? నేను కాదు, మీరే అక్కర్లేని పనులన్నీ చేసి నాకు నా కొడుక్కి గొడవలు పెడుతున్నారు. అమ్మా, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను ఎక్కడికి వెళ్ళను.